హలో అండి, అందరికీ నమస్కారం. 6:30కి అలా రీచ్ అయ్యామండి హైదరాబాద్కి. అప్పటికే పూజ స్టార్ట్ చేసేసారు. 7:30, 8 o'clock అంతా పాలు పొంగించాలి. ఇంకొకటి అదే రోజు హోమం పెట్టుకున్నారు కాబట్టి అన్నవాళ్ళు కొద్దిగా త్వరగా చేయాలని స్టార్ట్ చేసేసారు. పంతులు గారు వచ్చి గడప పూజ అవంతా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను పిల్లలకి మార్నింగ్ మేము బెంగళూరు నుండి హైదరాబాద్కి బయలుదేరేటప్పుడు అంత చలికి ఎందుకు పిల్లలకని నేను స్నానం చేయించలేదండి. ఇక్కడికి ఇంకా వచ్చి చేపిద్దాము అనుకొని ఇక్కడ నేను వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపోయాను. స్నానం చేయించుకొని మళ్ళీ రెడీ చేసుకొని వద్దామని. ఇక్కడ గడప పూజ అంతా చేస్తున్నారు కదండి, ఇదంతా నేను చూడలేదు ఎందుకంటే నేను పైన పిల్లలతో ఉన్నాను. మా అన్న ఉన్నారు, ఆ అన్న వీడియో అంతా రికార్డ్ చేశారు. నేను దాన్ని ఇంకా ఎడిట్ చేసుకున్నాను. నేను పిల్లలు మా ఆయన కిందకు వచ్చే టయానికి గడప పూజ అయిపోయిందండి. గోమాత కూడా లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా ప్రదక్షిణలు చేసాం చుట్టూ. ఇంకా కొంతమంది తిరిగే వాళ్ళు ఉంటారు కదా గోమాత చుట్టూ, ఇల్లు చూసేవాళ్ళు ఇంకంతా చూస్తున్నారండి. మేము అలాగే ప్రదక్షిణలు చేసేసుకున్నాము. తర్వాత ఇంకా స్టార్ట్ చేశారండి. ఇంకా ఏమేమి ఉంటుంది నెక్స్ట్ పూజావి అవన్నీ ఉంటాయి కదా, హోమము, పాలు పొంగించడము, అక్కడ పూజలు ఇంకన్నీ చేస్తారండి. అన్నీ నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఇంటి టూర్ చేద్దాము, అదే కొత్త ఇంటి టూర్ చేద్దాము అనేసి స్టార్ట్ అయ్యామండి. ఇది హాలు. ఇదో మా మామయ్య అండి. మా మామయ్య దగ్గరికి పాపనిచ్చారు మా ఆయన. ఇక్కడ ఆల్మోస్ట్ ఉండే వాళ్ళంతా బంధువులేనండి, అంతా రిలేషన్స్ అవుతారు. నేను మీకు నెక్స్ట్ ఒక వీడియోలో మీకు వాళ్ళు నాకేమవుతారు, మా ఆయనకి ఎవరు బాబాయ్ ఎవరు పెద్దనాన్న, మా రిలేషన్ ఏమని మీకు క్లియర్గా నేను చెప్తానండి. నాకే 1 month అయింది అర్థం చేసుకోవడానికి ఎవరెవరు ఏమేమవుతారు అనేసి. హాల్లో నుండి రైట్ సైడ్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నాకైతే ఈ కబోర్డ్ చాలా నచ్చింది డిజైను. అంటే మా చిన్నత్తయ్య కొడుకే చేశారు, మా మరిదే చేశారు ఇదంతా డిజైను. చాలా బాగా చేశారు చిన్ని. తర్వాత ఇది బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బెడ్రూమ్ నుండి లెఫ్ట్ సైడ్ తిరిగితే అది కామన్ బాత్రూమ్ ఉంటుంది, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేది ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ వస్తే అక్కడ ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఏదో ఇక్కడ కూర్చున్నాడే ఈయనే అండి మా అన్న. అక్కడ చేస్తున్నారు కదా దీపక్ అన్న, ఆయనే నాకు కొద్దిగా హెల్ప్ చేశారు వీడియోస్కి. రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది ఆయనకి. వాళ్ళు ఉండేది కూడా కడపలోనే. ఆల్మోస్ట్ మా బంధువులంతా ఉండేది కడపలోనే ఉండేది. మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్ అంతా కడపనే ఉండేది. ఇది బాల్కనీ అండి. ఇక్కడ సూర్య అక్క ఉన్నారు. ఇప్పుడు ఈ ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారు. సుధీర్ అన్న వాళ్ళ అక్క వాళ్ళు పైన ఉంటారు 5th floorలో, వాళ్ళది ఓన్ హౌస్. ఇక్కడ మా అత్తయ్య ఉన్నారు, పెద్దమ్మ ఉన్నారు, చిన్నత్త పెద్దత్త అందరూ ఉన్నారు. మా ఆయన సుధీర్ అన్న వాళ్ళ కూతురుతో ఆడుకుంటున్నారు. మా కోడలు శ్రీపాద. ఆ పాపకి మా ఆయన నీ డ్రెస్ బాగాలేదమ్మా అంటే అదే పనికి డ్రెస్ మార్చుకొని వాళ్ళ అమ్మ దగ్గర మళ్ళీ వేరే డ్రెస్ వేయించుకొని వచ్చి మామ చూడు అని చూపిస్తుంది. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెను. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయండి, వుడ్ వర్క్ కాంబినేషను. అంటే మన సొంతిల్లు కాబట్టి మనకి ఎలా ఇష్టం ఉంటే అలా పెట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియాకి వస్తుందండి. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడం, సామాన్లు ఏదైనా కొనుక్కోవడానికి వస్తుంది.
ఇప్పుడు ప్రస్తుతానికైతే పూజ స్టార్ట్ చేసేస్తారు. పూజ జరుగుతుందండి, అన్న వదిలి చేస్తున్నారు. ఇంకొక సైడు కిచెన్లో వచ్చి ఇంటి ఆడబిడ్డ కదండి పాలు పొంగిచ్చేది. ఇంకా అక్క అక్కడ అంతా రెడీ చేసుకుంటున్నారు. పూజ దగ్గర అంతా రెడీ చేస్తున్నారు పూజ అంతా. ఇంకా పాలు పొంగించడానికి ఏమేమి కావాలి అనేసి ఇంకా మా అత్తమ్మ కూడా అక్కడ హెల్ప్ చేస్తున్నారు. కింద చూడండి విషయాన్ని పాలు ఎలా కూర్చొని అలా చేస్తున్నారు. కొట్టుక వీడియోలో హోమం స్టార్ట్ చేస్తారండి. ఇంకా అంతా కూర్చున్నారు హోమానికి. కొంతమంది ఇంకా కొంతమంది బయట కుర్చీలలో కూర్చున్నారు. నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నాను అంతేనండి. మా పాప ఉంది కదా, ఎక్కువ అలర్ట్ చేస్తుంటే ఇంకా నేను పిలుచుకొని వచ్చేసాను. మంత్రాలు చదువుతుంటారు కదా, వాళ్ళకి డిస్టర్బ్ అయింది పూజారి వాళ్ళకి అనేసి. प्रोक्षणतो यशेषं दक्षिणतो निधाय तत्वचं आज्यपात्रे निधाय आज्यस्थाली निधाय आज्यं निधाप्य अपरेणाग्निं परित्रान्तरिताय आज्यस्थाय आज्यं निरूप्य. హోమం అయితే కంప్లీట్ అయిందండి. మార్నింగ్ సత్యనారాయణ వ్రతం వీడియో చూపిస్తాను. ఇంకా మార్నింగ్ 7:30కి అంతా సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవుతుంది పూజ అన్నారు. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్న వీడియో వచ్చి మార్నింగ్ వీడియో అండి. ఇది వ్రతం రోజు వీడియో, ఇది మరుసటి రోజుది. ఏదో హెల్ప్ చేస్తున్నారు చూడండి, దీపక్ అన్న నాకు వీడియో తీస్తున్నాడు. నేను వ్రతంలో ఉన్నాను, అంటే పూజలో ఉన్నాను అన్నమాట అందరము, కాబట్టి అన్న తీస్తున్నాను వీడియో. ఫుల్ లెంత్ అవుతుంది అనేసి నేను వీడియో అంతా మీకు పెట్టలేదండి. వ్రతంది అంతా అక్కడ హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే వీడియో స్టార్ట్ చేయమని చెప్పాను, అప్పుడు మాత్రమే స్టార్ట్ చేశారు. నా పక్కలో ఉన్నారు కదా రాణి వదిన, ఆమె దీపక్ అన్న వాళ్ళ భార్య అండి. రీసెంట్గా వాళ్ళకి మ్యారేజ్ అయిందని చెప్పాను కదా వాళ్ళిద్దరికి. హారతి తీసుకున్నాక ఇంకంతా భోజనాలు చేద్దాం అనేసి ఇంకంతా కిందకి దిగామండి. కొంతమంది అక్కడే ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పిల్లలకి తినిపించాలనేసి వచ్చేసాను కిందకి. ఫుడ్ బాగుందండి, కానీ నాకు ఒక్కొక్క ఐటెం పేరు తెలియలేదు. అంటే ఆ రోజు తెలుసు, వీడియో కొంచెం లేట్గా ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఆ పేర్లు గుర్తుకు రావడం లేదు. రెండైతే బాగా గుర్తుకుందండి, పనసకాయ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకొకటి బూందీ ఏదో సంథింగ్ ఉంది, నాకు గుర్తుకు రావడం లేదండి. పైన సూర్యకి అంటే అదే పుట్టింటి ఒడిబియ్యం సామెత ఉంటుంది కదా, అంటే అక్క పాలు పొంగించారు కదా ఆడబిడ్డ, సో ఆడబిడ్డ స్నానం చేస్తున్నారు పైన. పక్కలో అక్క వాళ్ళ రెండో కూతురు టీను, ఆ పాప కూర్చునింది. ఇంతటితో హైదరాబాద్ ఫంక్షన్ ఫినిష్ అయిపోయిందండి. సత్యనారాయణ వ్రతము అంతా కంప్లీటెడ్ అయిపోయింది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ మర్చిపోద్దండి. ఇంకొక విషయం అండి, మళ్ళీ కొత్త వీడియోస్తో నేను ముందు ఉంటానండి. మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.